డాక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఈజ్ షీ ఫైన్? చెస్ట్ ఎక్స్రే మొత్తం అంతా బానే వచ్చింది. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు తనకి. స్వెల్లింగ్ కూడా ఏమీ లేదు. టీబీ అయితే డెఫినెట్గా ఏం లేదు తనకి. కానీ దగ్గులో రక్తం రావడం అనేది కాస్త ఆలోచించాలి. పూర్తిగా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. మరి కడుపులో బిడ్డకి ప్రమాదం లేదు కదా? ఇప్పుడు నేను అన్ని టెస్టులు చేసిన తర్వాతే ఏమైనా చెప్పగలను. ప్రస్తుతానికి నా దగ్గర ఆ బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ ఏవీ లేవు. మీరు 2 లేక 3 స్టెరైల్ బ్లడ్ కలెక్టింగ్ ట్యూబ్స్ తీసుకురాగలరా? అలాగే, తప్పకుండా. కానీ డాక్టర్ గారు, ఇంత నీరసంలో బ్లడ్ టెస్ట్ అవసరమా? చాలా అవసరం మాధవి గారు. ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే అవి బ్లడ్ టెస్ట్ లో ఇమీడియట్ గా తెలిసిపోతుంది మనకి. పైగా మన దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. ప్లీజ్ మీరు త్వరగా తీసుకురండి. ఆ తర్వాత నేను శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబ్ లో ఇచ్చేస్తాను, సరేనా? అమ్మ మాధవి, తను ఉదయం నుంచి ఏమీ తెలియదు, తనకి ఆకలిగా ఉండుంటుంది. డాక్టర్ ఇప్పుడు తనకి తినడానికి ఏమైనా ఇవ్వచ్చంటారా? నేను కంప్లీట్ గా డయాగ్నోస్ చేసేంత వరకు మీరు డైట్ ని లైట్ గానే ఇవ్వండి. ఎలాంటివంటే ఫ్రూట్స్ ఇంకా సూప్స్ లాంటివి. పాలు కూడా ఇవ్వచ్చు కదండి? పాలు కూడా ఇవ్వచ్చు. పాలు తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చోవద్దునా? సరే, తీసుకురా. చక్కగా వేడి చేసి తీసుకురా, వెళ్ళి. అలాగే. బ్లడ్ టెస్ట్ చేయడానికి వీల్లేదు. బ్లడ్ టెస్ట్ చేయించారంటే అప్పుడు విషయం గురించి తెలిసిపోతుంది. విషయం గురించి తెలిసిపోయిందంటే నేను చేసింది మొత్తం వృధా అయిపోతుంది కదా. బ్లడ్ టెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి సుప్రియ బిడ్డను నేను ఈ ప్రపంచంలోకి రాకుండా చెయ్యాలి. దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చినా సరే. ప్రభా, నువ్వు ఒట్టు వేసుకున్నావు కదా, ఈ ఇంటికి ఎలాంటి సంతోషం రాకుండా చూసుకుంటాను అని. మరి ఏదైనా చెయ్యి. ఏం చేయాలి నేను ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఐ థింక్ మనం ఎలాంటి సిచ్యువేషన్ కైనా రెడీగా ఉండాలి. ఒకవేళ ఓటింగ్ నీకు ఫేవర్ గా ఉందంటే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగలేదంటే మనం ధర్నాన్ని ఆపకూడదు. ఎస్ గంగా, మనం ఓటమిని అంగీకరించకూడదు. ఇప్పుడు ఇక్కడికి మీడియా కూడా వచ్చింది కాబట్టి బోర్డు మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. గంగా, ఓటింగ్ ఈజ్ ఓవర్. బోర్డు తన డెసిషన్ని తీసేసుకుంది. ఓకే మిస్టర్ నిరంజన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నాన్న, మీరు గంగకు వ్యతిరేకంగా ఓటు వేశారా? నేనేమనుకున్నానంటే, ఇందులో అంతగా ఆశ్చర్యపోవటానికి ఉంది. నీకేమనిపించింది? నేను తనకి తోడుగా ఉంటానా? ఆ అమ్మాయిక తను నాకే కాకుండా నా కుటుంబం మొత్తానికి నమ్మక ద్రోహం చేసింది. నీ గురించి తను ఆలోచించలేదు. సాగర్, నువ్వు గంగ కోసం అయిన వాళ్ళందరినీ ఎదిరించావు. కాని తను అందరి ముందు ఆలోచించకుండా అవమానించి వెళ్ళిపోయింది, నిరాకరించి వెళ్ళిపోయింది. కానీ నువ్వు మాత్రం తనకి ఇంకా తోడుగా ఉంటా అంటున్నావు. తను నిన్ను, నీ ప్రేమను అవమానించింది. అయినా కూడా నాన్న, ఏదైతే కరెక్టో నేను అదే చేశాను. నిజానికి నేను తోడుగా ఉన్నానంతే. ఏదైతే జరగాలో నేను అదే చేశాను నాన్న. నాకు తెలుసు, గంగ నన్ను మోసం చేసింది, తను నన్ను బాధ పెట్టింది, ఎంతో కష్టాన్ని కలిగించింది నాకు. కానీ మర్చిపోవటం నాకు చాలా కష్టంగా ఉంటుంది నాన్న. కానీ నాన్న, ఒకవేళ అవన్నీ నేను ఈరోజు గుర్తు చేసుకుంటే అప్పుడు గంగకి న్యాయం జరిగేది కాదు. మీరే కదా నేర్పించారు, న్యాయం ఎప్పుడు మనసుతో కాదు, అద్దం లాంటి స్వచ్ఛమైన మైండ్తో చేయాలి అని. మరి మీరెలా మర్చిపోయారు?
ఈ విషయాన్ని నేను మీ దగ్గర నేర్చుకున్నాను, కానీ మీరు ఎందుకంటే తను నీకు చాలా పెద్ద ద్రోహం చేసింది. ఇక నా మనసులో అలాంటి అమ్మాయికి ఏమాత్రం రెస్పెక్ట్ లేదు. తనకు నిజమైన ప్రేమకి విలువ తెలియదు. తను తన ప్రేమలో కూడా స్వార్థం చూస్తుంది. అలాంటి వాళ్ళ విషయంలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అసలు ఉందా లేదా అని. ఐ డోంట్ నో నాన్న. ఈ రోజు ఎందుకో తెలీదు, నాకు నా ఎదురుగా ఇప్పుడు మా నాన్న కాదు ఇంకెవరో ఉన్నట్టుంది. బాగుంది సాగర్, నీ నుండి నేను ఇదే ఆశించాను. ఇదిగో డాక్టర్. ఇదిగో సుప్రియ, త్వరగా ఆగు ఈ పాలు ప్రభా, తాగేసి- ఆగు ఆగు. డాక్టర్ చెకప్ చేస్తున్నారుగా, తర్వాత అవుతుందిలే. అక్కడ పెట్టు. సుప్రియ కంగారు పడుకో, అంతా సర్దుకుంటుంది. ఏమైంది? అంతా బానే ఉందిగా? యాక్చువల్లీ సుప్రియ కాస్త వీక్గా ఉంది. డాక్టర్ గారు తనని టెస్ట్ చేస్తున్నారు. అంతా సర్దుకుంటుంది. కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది తను. అలాగే మీరు టైంకి మల్టీవిటమిన్స్ కూడా ఇస్తున్నారు కదా తనకి. ఇస్తున్నాం. అలాగే తన డైట్ గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. అలాగే జాగ్రత్త తీసుకుంటాం డాక్టర్. ఐ డోంట్ నో నాన్న. ఈ రోజు ఎందుకో తెలీదు, నాకు నా ఎదురుగా ఇప్పుడు మా నాన్న కాదు ఇంకెవరో ఉన్నట్టుంది. నాకు తెలుసు అది నువ్వే అయ్యుంటావని. నువ్వు తప్ప ఇంకెవ్వరూ అయ్యే అవకాశం లేదు. నువ్వు ఈ రోజుకి అంతే ఇన్సెన్సిటివ్, ఇంకా స్వార్థపరుడివి సాగర్. అచ్చం చిన్నప్పట్లాగా ఈ రోజుకి కూడా నీ బాధ, నీ పంతం, నీ ఈగో, కేవలం ఇవి మాత్రమే నీకు ఇంపార్టెంట్. న్యాయానికి నిజానికి నీ మనసులో కొంచెం కూడా చోట్లేదు కదా. ఎలాంటి లాయర్వి నువ్వు? ఇలాగైనా అందరికీ న్యాయం జరిపించేది? న్యాయాన్ని అడ్డు పెట్టుకుని పర్సనల్గా శత్రుత్వం చూపిస్తావా? వెళ్లే ముందు నువ్వు ఇదిగో ఈ పాలు తాగి వెళ్ళు. వద్దు ఆంటీ ప్లీజ్, ఇప్పుడు నాకు అస్సలు తాగాలని లేదు. వచ్చాక తాగుతాను కదా, చాలా లేట్ అవుతుంది ప్లీజ్. అయ్యో, కొంచెమైనా తాగి వెళ్ళు. వద్దాంటీ ప్లీజ్ ప్లీజ్, యాక్చువల్లీ చాలా లేట్ అయింది. రాగిణి పద. సుప్రియ, ఆంటీ కొంచెం- వచ్చాక సుప్రియ, కొంచెం. పద రాగిణి. థ్యాంక్ యూ. అయితే గంగని ఒప్పించి తిరిగి తీసుకురావాలనుకుంటుంది సుప్రియ. ఇది నేను ఎప్పటికీ జరగనివ్వను.